నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఇవాళ ప్రత్యేకంగా మనం దేవుని ప్రేమ, దేవుని పట్ల కృతజ్ఞత, దేవునిలో విశ్వాసం ఉండడం అనే అంశాల మీద మనం ధ్యానిస్తాం. ప్రతి ఒక్కరికి దేవుడు అంటే ఇష్టం. ప్రతి ఒక్కరికి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తాం. ప్రతి ఒక్కరికి ఉన్న ఆశ ఏంటంటే ఈ లోకం విడిచిన తర్వాత పరలోక రాజ్యానికి నేను నా కుటుంబము వెళ్ళాలని. యేసు ప్రభు గారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు సువార్తని గొప్పగా అందించారండి. ఈ సువార్తని అందించినప్పుడు మనిషికి అర్థమయ్యే భాషలో మంచి ఉపమానాలు చెప్తూ బోధని బోధించేవారు. ఇవాళ చూస్తే నేటి ప్రసంగికులు బాని కావచ్చు, లేదా లోకంలో వాక్యం వినే బాని కావచ్చు, అనేక మందికి ఏంటంటే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ఎవరికి తెలియని విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు కొంతవరకు తెలుసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రాముఖ్యంగా యేసు ప్రభు గారు సువార్తను అందించినప్పుడు ఆయనకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే మనుషులకి అర్థమయ్యే భాషలో రక్షణ నిమిత్తము సువార్తని అందించేవారు. సో ఒక వ్యక్తి వాక్యం వింటున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి సంఘానికి వెళ్తున్నప్పుడు, ఆ వ్యక్తి వాక్యం విన్న తర్వాత తమ జీవితాల్లో ఆ వాక్యాన్ని అలవర్చుకోవాలి. సంఘానికి వచ్చేమా, వెళ్ళిపోయేమా, లేదా సభ్యత్వానికి, లేదా మా కార్యాలు చేయడానికి, మా పుట్టినరోజులు, వివాహాలు, లేదా చనిపోతే పాతి పెట్టడానికి, నో, దట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ హియర్ ఫర్. అందుకు లేమండి. మనం ఇక్కడ ఎందుకున్నామంటే మనల్ని మనము ఎల్లవేళలా తరబీదు చేసుకుంటూ వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి, విశ్వాసుల్లాగా ఉండడానికి మనము సంఘంలో ఉన్నాం. సో యేసు ప్రభుగా సువార్త చేసినప్పుడు గొప్ప గొప్ప విషయాల్ని బహు సులువుగా అర్థమయ్యే భాషలో తెలియజేశారు. అలాంటివి ఇవాళ ఒక 3 సందర్భాల్లో ఆయన సువార్తను అందించే విషయాల్ని మనం ధ్యానిస్తూ అందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే భావాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచనాల్లో ఈ సంఘటన ఉంది. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వరకు చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు, నిత్య జీవము, నేను నిత్య జీవము పొందాలంటే, ఆ వారసత్వం పొందాలంటే ఏం చేయాలి? చదవండి. నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు. ముందుగా ఎవరిని ప్రేమించాలండి? మనం ఫస్ట్ ఎవరిని ప్రేమించాలి? అది మీకు నేరుగా కూర్చొని ఆలోచిస్తే యూ విల్ నో ఇఫ్ యు ఆర్ లవింగ్ గాడ్ ఆర్ నో. దేవుని ప్రేమించడం అంటే మీ అనుదిన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేసే ప్రతి ప్రయాణంలో, మీరు చేసే ప్రతి ఆలోచనలో ప్రథమంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అన్నది యూ షుడ్ థింక్ టు యువర్ సెల్ఫ్. మీరు వ్యక్తిగతంగా కూర్చొని ఆలోచించాలి. కొందరేమో భర్త గురించి ఆలోచిస్తారు, కొందరేమో భార్య గురించి ఆలోచిస్తారు, కొందరేమో పిల్లల గురించి ఆలోచిస్తారు, కొందరేమో ధనము సంపాదించడం గురించి ఆలోచిస్తారు, కొందరేమో పైకి రావడానికి నేను ఏమి చేయాలి. సో ఇన్ యువర్ మైండ్, ఇక్కడ ఆలోచనలోని ఎవరికో ఒకరికి ప్రథమ స్థానం అనేది 100% ఇస్ దేర్. వాక్యం ఏం చెప్తుందంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వమంటుందండి? దేవునికి ఇవ్వండి. మీ చింత యావత్ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మీ ప్రణాళికలు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మీ తలంపులు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. సో లెట్ గాడ్ బీ అట్ ద ప్రయారిటీ.
బాగా కష్టం వచ్చింది అనుకోండి మనకి, వెంటనే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం ముందు? బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎవరికి ముందు ఫోన్ కొట్టాలనుకుంటున్నాం, లేదా ఎవరి దగ్గరికి ముందు వెళ్ళాలనుకుంటున్నాం? ఎవరి దగ్గరికి మీరు ముందు వెళ్తున్నారో ఆ వ్యక్తే మీ ప్రథమ స్థానంలో ఉన్నాడనమాట. అనారోగ్యం వచ్చిందండి, వెంటనే మనం ఆలోచించేది ఏంటంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే ఏ హాస్పిటల్కి పరిగెట్టాలి. ఇంట్లో ఎవరో ఏదో అయ్యింది, జరగకూడని పని, వెంటనే మనకి నేరుగా కేజీహెచ్కి వెళ్ళాలా లేదా ఈ హాస్పిటల్కి వెళ్ళాలా? సో దెర్ ఇస్ అ థాట్ దట్ రన్స్ ఇన్ టు యువర్ మైండ్. అంటే వెంటనే ఒక తలంపు వస్తుంది అనమాట ఎవరి దగ్గరికి. సో మీ ప్రథమ స్థానంలో ఎవరున్నారు? డాక్టర్ ఉన్నాడు అనమాట. మీరు కూర్చొని ఆలోచించవలసింది, ఈజ్ గాడ్ దేర్? ఆ క్లిష్ట పరిస్థితుల్లో లేదా ఆ కష్టం వస్తున్న పరిస్థితుల్లో లైక్ ఇలా కావాలండి, మీకు ఏదో సంథింగ్ మీకు అవసరత ఇలా పడ్డదండి. థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎవరి గురించి మీరు ముందు ఆలోచించాలి? దేవుడి గురించి ఆలోచించాలి. నో, ముందు మనం మన అనుకూలతకి సహాయము చేసి వారి గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి సహాయం చేయాలని మళ్ళీ దేవుడికి మనము ప్రార్థన చేస్తాం. దేవుడా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, డాక్టర్కి మంచి జ్ఞానము. ఇట్ ఇస్ సో ఫోలిష్ కదా. అంటే కొంచెంసారి కూర్చొని ఆలోచించండి. దేవుడు కళ్ళు లేని వాళ్ళకి ఇలా పట్టుకుంటే కళ్ళు ఇచ్చాడండి. లైక్ కుష్ఠరోగం ఉన్నోళ్ళకి ఆయన నీడ తాకి వాళ్ళకి స్వస్థత వచ్చిందండి. మీరేమంటున్నారంటే, నాకు ఉచితంగా ఏం వద్దయ్యా, నేను వెళ్తాను డాక్టర్ దగ్గరికి, నేను ఆపరేషన్ అవ్వాలి, నాకు ఇవన్నీ అవడానికి దేవుడా నువ్వు డాక్టర్కి మంచి జ్ఞానము. ద ఫస్ట్ ప్లేస్ ఇస్ నాట్ గాడ్. దేవుడు కాదు ప్రథమ స్థానం. మీకు ప్రథమ స్థానం ఎవరంటే డాక్టర్. ఆ తర్వాత మీరు అడిగేది ఏంటంటే, దేవుడా డాక్టర్కి మంచి జ్ఞానము. కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, కుటుంబ పెద్దల దగ్గరకో లేదా ఎవరో దగ్గరికి వెళ్తారు. మళ్ళీ మీరేమడుగుతారు? అయ్యా, నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను ఈవేళ, మా కుటుంబ సమస్య తీర్చడానికి ఒక అధికారి వస్తున్నాడు, ఆ అధికారి నాకు అనుకూలంగా ఉండడానికి వాళ్ళకి నో వేర్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఎక్కడ దేవుడికి ఆ స్థానం ఇవ్వటం లేదండి. ఎవ్రీవేర్ మీరు మనుషులకి ఇస్తున్నారు, మనుషులకి ఇస్తూ మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవుడా ఆ మనిషికి ఆ జ్ఞానం ఇయ్యు, దేవుడా నా అధికారికి ఆ తలంపు ఇయ్యు, దేవుడా నేను ఎక్కడైతే పనిచేస్తున్నానో వాళ్ళకి ఆ జ్ఞానం ఇయ్యు, ఆ మంచి మనసుని ఇయ్యు నాకు. బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్. ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్నగారిని ఏదో అడగాలండి, నేను ఓకే నేరుగా వెళ్ళి అడిగే చనువు నాకుంది. ఎందుకు? ఆయన మా నాన్నగారు కాబట్టి, నాకు ఆ అవకాశం కూడా ఉంది, నాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను మా నాన్నగారికి ఒక విషయం అడగడానికి ఎవరి దగ్గరకో వెళ్ళి, మేడం మీరు మా నాన్నగారికి ఈ విషయం చెప్పండి, మేడం అయ్యగారు అమ్మగారు మా నాన్నగారికి ఈ విషయం చెప్పండి నేను అంటానా? నో, ఐ విల్ స్ట్రైట్ అవే గో అండ్ ఆస్క్ మై ఫాదర్. మా నాన్నగారు నేరుగా వెళ్ళి అడుగుతాను. మీరెందుకు అడగటం లేదు అంటే, మీకు ఆ విశ్వాసము లేదు కనుక. యు డోంట్ హ్యావ్ ఫెయిత్. దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని విశ్వాసం మీకు లేదు. చేస్తాడని తెలుసు, చేస్తాడు చేసాడు గతంలో అని ఒక చిన్న మనసులో తలంపు అయితే ఉంది, కానీ ఆ గుడ్డి నమ్మకం అయితే మనకి. బట్ యు హ్యావ్ టు బీ దేర్ అండి. దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు ఆయనకి ఎంత ధైర్యం లేకపోతే ఆయన ప్రశాంతంగా వెళ్తాడండి. యు అండ్ మీ సింహం రాక మునిపే చనిపోతామండి అందులో పడేస్తే, ఆ టెన్షన్కి ఆ బీపీకి. మీకు అర్థమైందండి? బట్ హీస్ విత్ గాడ్. రాజు వచ్చి అడుగుతాడు మరుసటి దినాన్న, నీ దేవుడు నిన్ను రక్షించిన. ఏ మాట అండి అది! ఆయన నీ దేవుడు నిన్ను. ఇవాళ మీ గృహస్థులు, మీ కుటుంబస్తులు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగువారు, మీరింత విశ్వాసంలో ఉన్నారు కదా, దేవుడు దేవుడు అంటున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించిన అంటే మీ దగ్గర సమాధానం ఉందా? థింక్ టు యువర్ సెల్ఫ్. మీ మట్టుకు మీరు ప్రశ్నించుకోండి. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని, మీకు ఇది సమస్యలో ఉన్నారు, ఇన్ని నెలల నుంచి సమస్యలో ఉన్నారు, లేదా ఇన్ని సంవత్సరాల నుంచి సమస్యలో ఉన్నారు, ఎవరన్నా వచ్చి మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేదా
అని అంటే డూ యూ హ్యావ్ అన్ ఆన్సర్? చాలా జాగ్రత్తగా గమనించండి. యూ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. సో ప్రథమ స్థానము ధర్మశాస్త్రంలో కూడా మీరు కూర్చొని ఆలోచించుకోవాల్సింది, ప్రథమ స్థానం ఎవరికి ఉందండి? దేవునికే ఉంది. నీవు తప్ప వేరే ఒక దేవుడు నాకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమికి ఉంద నీటి అందే కానీ, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీబడి. దట్ ఈస్ ద ప్రయారిటీ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్. దట్ ఈస్ ద ప్రయారిటీ. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు ఇలాగే మాట్లాడతారు. లేదు, నా జీవితంలో కూడా కష్టం వచ్చింది. నా జీవితంలో కూడా చాలాసార్లు వాక్యంలో చెప్పాను, నా జీవితంలో కూడా నా లెఫ్ట్ హ్యాండ్, నా రైట్ లెగ్ ఇదంతా చచ్చుబడిపోయిందండి. ఇదంతా చచ్చుబడిపోయినప్పుడు నేను డాక్టర్కి ఫోన్ చేయలేదు, 108కి ఫోన్ చేయలేదు, ఆటోకి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్ పట్టుకెళ్ళమని అడగలేదు. నేను ప్రార్థన చేశాను, అయ్యా నేను ఏదో తప్పు చేశాను, అయ్యా నువ్వు నన్ను క్షమించు. తప్పు చేశాను కాబట్టే నాకు ఆ పరిస్థితి వచ్చింది. దేవునికి ఇష్టం లేని పని ఏదో జరిగింది కాబట్టి. కానీ ప్రథమంగా నేను ఆ టైంలో ఏం చేశానండి? అయ్యా నన్ను క్షమించు, నేను ఏ తప్పు చేశానో నాకు ఇప్పుడు గుర్తురావట్లేదు, కానీ ఏదో చేశాను, నన్ను క్షమించు, కానీ నువ్వు నాకు స్వస్థతని. నేను మీకు సజీవ సాక్ష్యం అని చెప్తున్నాను. నేను ఎవరి జీవితంలోనో జరిగింది, వాళ్ళ జీవితంలో జరిగింది, ఆ దొర జీవితంలో జరిగింది, ఆ దైవజనుల జీవితంలో ఐఎమ్ టెల్లింగ్ మై స్టోరీ. MVP కాలనీ, డబల్ రోడ్, ICICI బ్యాంక్ ఎదురుగా ఐ ఫెల్ ఆన్ ద రోడ్డు మీద పడిపోయాను. కానీ నేను ప్రథమంగా ఎవరిని ఆలోచించానండి? ఐ థాట్ అబౌట్ గాడ్. చెప్తే నమ్మరు, 3 నిమిషాలు ప్రార్థన, దేవుడు ఎలాగ స్వస్థతని. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా? నేను ఆరాధిస్తున్న దేవుడు వేరు, మీ ఆరాధిస్తున్న దేవుడు వేరా? ఈజ్ ద సేమ్ గాడ్ అండి. ఇక్కడ కూర్చొని మీ అందరూ తెలుసుకోవాలి, ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అన్నా దేవుడు ఎలాగా లైక్ దిస్ హీ క్యాన్ డు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈవేళ మన జీవితంలో లేనిది ఏంటంటే ఆ విశ్వాసం. ఎందుకు అంటే ప్రథమంగా ఎవరిని ప్రేమించడం లేదు మనం. యూఆర్ నాట్ లవింగ్ గాడ్. చదవండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలననియు తర్వాత వ్రాయబడి ఉన్నదని చెప్పాను. 1 దేవుణ్ణి ప్రేమించాలి. 2 నిన్ను వలే మీరు మీకుగా ఎంత ప్రేమించుకుంటారో మీ పొరుగు వారిని కూడా మీరు అలాగా. ఇవాళ మీ జీవితాల్లో మీరు పైకి రావకపోవడానికి కారణం, మీ ఆలోచన స్థితి ఎదగపోవడానికి కారణం, కొందరు జీవితాల్లో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటంటేనండి, మీకున్న మీ ప్రథమ శత్రువులు, అది మీ బంధువు అవ్వచ్చు, మీ కుటుంబస్తులు అవ్వచ్చు, ప్రతి ఓళ్ళకి ఒక విలను. సార్ మాకు మా ఆయన గారే విలనండి. సో 24 గంటలు ఎవరి గురించి చెడు ఆలోచిస్తున్నారు? మీ ఆయన గారి గురించి చెడు ఆలోచిస్తున్నారు. సార్ మాకు మా ఆవిడ సమస్య అండి, 24 గంటలు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారు. సార్ మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా పిన్నమ్మ, సంబడి ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎవరో అలాంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు ఆలోచించి జీవితంలో వేరే విభాగాల్లోనికి మీరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే యూఆర్ స్టక్ దేర్. కొందరు గనులతో కూర్చొని ఆలోచిస్తే ఈ నెలలో వెళ్ళి మాట్లాడారు అనుకోండి, సార్ నాకు వాళ్ళని ఇబ్బంది అండి, ఆవిడ ఇది చేసిందండి, ఆయన ఇది చేశారండి అంటారు. నెల తర్వాత వెళ్ళి మాట్లాడితే మళ్ళీ అదే విషయం ఫ్రెష్గా, సార్ ఆవిడ ఇదండి, ఆయన. సంవత్సరం తర్వాత మాట్లాడండి, కొందరితోటి 10 సంవత్సరాల తర్వాత మాట్లాడినా వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టారండి, వాళ్ళు మాకు ఇది. బికాస్ ఇన్ యువర్ మైండ్, మీ ఆలోచనలోని వాళ్ళని మీరు ఫ్రేమ్ చేసుకున్నారు. పలానా వ్యక్తి నా శత్రువు, పలానా వ్యక్తి వలన నాకు ఇబ్బంది వస్తుంది. వాస్తవానికి వాళ్ళు కొంతకాలం తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు, వాళ్ళు మీ గురించి ఆలోచించరు, విడిచిపెట్టేస్తారు. కానీ మీరు వాళ్ళని విడిచిపెట్టడం లేదు. మీ ఆలోచన, మీ బుద్ధిహీనత, మీకు సగం మందికి బీపీలు రావడం, ఈ బీపీ తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త రోగం ఏంటో తెలుసండి? ఈ మధ్యకాలంలో మెంటల్ హెల్త్ ప్రాబ్లం, మానసిక రోగం.
ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీసు, ఈ యాక్టర్సు ఈ మానసిక రోగానికి డాక్టర్ దగ్గరికి గంటకి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు. ఏంటి తెలుసండి, గంటలు లక్షలు ఖర్చు పెడతారు. ఆ అయ్యగారు ఒకరు కూర్చొని చిన్న క్వశ్చనేర్ ఉంటుంది అనమాట అమ్మగారి దగ్గర, డాక్టర్ దగ్గర. ఏంటి చెప్పు నీ సమస్య. ఈ సుత్తి వినడానికి వాళ్ళకి మళ్ళీ కొన్ని వేలు చెల్లించుకొని విన్న తర్వాత వాళ్ళు మీకు 2 రోజుల తర్వాత, వారం తర్వాత చెప్తామని ప్రశాంతంగా ఉండండి. ఎక్కువ ఆలోచించద్దు. ఈ మొక్క చెప్పడానికి మీరు డబ్బులు చెల్లించుకోవాలి. ఎవరికన్నా బుర్ర ఉందండి ఎవరికన్నా? ఇవాళ ఏంటండి అందరికీ రోగం, మానసిక రోగం. ఇక్కడ కూర్చున్న 70% మందికి ఏమి రోగం ఉందంటే ఈ మానసిక రోగమే. ఈ డాక్టర్స్ ఏమంటారు, పాపులర్ అయిపోయారు. నేను ప్రస్తుతానికి ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ సైకాలజీ చదువుతున్నాను. సంవత్సరం ఫస్ట్ ఇయర్ అయింది, వచ్చే సంవత్సరంతో కోర్స్ అయిపోతుంది. ఈ కోర్సులో ఉన్న మొత్తం భారతదేశంలో అనేక మంది జాయిన్ అయ్యారు ఆ క్లాస్. వీళ్ళందరూ సగం మంది ఎవరంటే డాక్టర్లు అనమాట. ఏట్రా వీళ్ళ పని అంటే ఇదే పని. నాకు తెలియలేదు వీళ్ళు ఇన్ని లక్షలు వేలు సంపాదించేస్తున్నారని ఈ కోర్సు తోటి. ఏట్రా అంటే ఒక మంచి ఆఫీస్ పెట్టి మీ బాధ వింటాము, మీ సోదు వింటాము. దానికి వీళ్ళు మళ్ళీ వెళ్ళి మా ఆయన గారు ఇదండి, మా ఆయన గారు ఇదండి, ఇదంతా చెప్పిన తర్వాత ఓకే వెరీ గుడ్, మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఏంటి చెప్పరు, ప్రశాంతంగా ఉండు, ఇలాగ ఆలోచించక అలాగ ఆలోచించు, ఇది చెయ్యు అది చెయ్యు. అయ్యా బైబిల్లో రాయబడి ఉందయ్యా, మీ చింత యావత్తు. ఎందుకు మనకి బోధపడటం లేదు? లీవ్ ఇట్ టు గాడ్. అచ్చే దేవుడి మీద వేస్తే దేవుడు ఆ శ్రమ తీసుకోగలడో లేడో అని 24 గంటలు ఆలోచించి అందుకే మీ జుట్లు ఊడిపోతున్నాయి. ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది? జుట్టు ఊడుతుంది. చాలా ఉంటాయండి ఇవన్నీ. దిస్ ఇస్ ఆల్ యువర్ మెంటల్ ప్రాబ్లమ్స్. ఎందుకు అంటే సింపుల్ మాట. ఏంటి చెప్పాడు దేవుడు ఇక్కడ? నిన్ను వలే, సింపుల్ ఒక లైన్లో తేల్చేసాడండి ఆయన. నిన్ను వలే నీ పొరుగు వారిని. సింపుల్. ప్రేమించడం కష్టమా? మీరు కానీ ఇవాళ అందరినీ ప్రేమిస్తే మీకు శత్రువు ఉండడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మీ శత్రువులతో ప్రయాణం చేయమని నేను చెప్పడం లేదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని గ్యారంటీగా పాడు చేస్తుంది. శత్రువు ఎప్పుడు శత్రువులాగే ఉంటాడు, పాము ఎప్పుడు కాటే వేస్తుంది. స్టే అవే, దూరంగా ఉండండి. వారి గురించి ఎక్కువ డోంట్ థింక్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మీరు రాత్రులు పడుకోవటం లేదు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోతుంది, ఏమీ అవ్వదండి. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు ఈ లోకంలో ఎన్ని రోజులు జీవించాలో ముందే నిర్ణయించారండి. ఆ దినాలన్నీ మీరు గ్యారంటీగా మీ బుద్ధిహీనతతోటి బైక్ ఫాస్ట్గా వెళ్ళి బస్సు ముందుకు వెళ్ళిపోతే అది మీ బుద్ధిహీనత. చింతంతా వేయకుండా మీ బుర్ర మీద వేసుకుంటే అది మీ బుద్ధిహీనత. దేవుడి మీద ఆధారపడకుండా లోకస్తుల మీద ఆధారపడితే మీ బుద్ధిహీనత. లేని అప్పుల్ని ఒకటే వివాహం చేసుకోవాలి, ఆకాశం అంతా పందిరి, ఆ అప్పు తీర్చడానికి సంవత్సరాలు అయిపోతాయండి. ఎందుకు ఆ పెళ్ళి, అలాంటి పెళ్ళి ఎందుకు, అలాంటి అప్పు ఎందుకు? చక్కగా మన గుడిలో ఫ్రీ, ఏసీ ఫ్రీ, చక్కగా వచ్చి శుభ్రంగా పెళ్లి చేసుకు వెళ్ళిపోండి. ఎందుకండి లక్షలు? మేము ఇన్ని ఐటమ్స్ పెట్టామండి, అప్పు తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 13 ఐటమ్స్ పెట్టామండి, 13 సంవత్సరాలన్నా అప్పు తీరటం లేదు. ఎందుకు మీకు ఇవన్నీ? తిన్నోడు మిమ్మల్ని ఎవడన్నా ఆశీర్వదిస్తాడా? ఎవడు ఆశీర్వదించడు. మీ శ్రేయోభిలాషులు ఒక 5%, 10% ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఈ మాటలు ఆ మాటలు అన్నాలే. వచ్చి భోజనానికి వెళ్ళిపోయారు, గిఫ్ట్ ఇవ్వలేదు అంటారు, ఏదో అంటారు. మన క్రైస్తవ వివాహాల్లో అయితే ఇంకొక బాధ. నాకు వాక్యం ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు గ్రీటింగ్స్ ఇవ్వలేదు, ఈ గోల. ఎందుకు మనకి ఇవన్నీ? దేవుడు ఎంత ఇచ్చాడో అంతలోనే ఉండండి. డోంట్ రన్ ఫర్ వాట్ యూ డోంట్ హ్యావ్. మీకు లేని దాని గురించి మీరు పరిగెట్టొద్దండి. చాలా కష్టాలండి. అప్పులు ఎంత దూరంగా ఉంటారో అంత ప్రశాంతంగా ఉంటారు మీరు. ఎందుకు మీకు ఇవన్నీ? హ్యాపీగా ఈ స్కూటర్ ఉందా, దేవుడా మళ్ళీ నాకు కొత్త స్కూటర్ డబ్బులు ఇచ్చినంత వరకు ఆ డొక్క స్కూటర్నే
తప్పు లేదు కదా, వాహనం ఉంది కదా, కనీసం లేనోడి గురించి ఆలోచించండి, సైకిల్ మీద వచ్చినోడి గురించి ఆలోచించండి, బస్సుల మీద వచ్చినోడి గురించి. లేని డాబులు, లేని జీవితము, లేని బ్రతుకు ప్రపంచానికి మీరు ఇంకొక లోకాన్ని చూపిస్తున్నారండి. నో, డోంట్ డూ దాట్. బీ హ్యాపీ ఉన్నదాంతో. ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఎదగలేకపోతున్నామంటే వీఆర్ నాట్ ఏబుల్ టు లవ్. ప్రేమ లేదండి ఇవాళ సమాజంలో, ప్రేమ లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్యన ప్రేమ లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ప్రేమ లేదు. అందుకే మనం అంతా ఈ దీనముఖంతో ఉంటాం. నా కొడుకు ఎంత చేశానండి కానీ నా కొడుకు నన్ను పట్టించుకోడండి, నా కూతురికి నేను ఎంత చేశానండి నా కూతురు నన్ను పట్టించుకోదండి. ఎందుకంటేనండి మీరు వాళ్ళకి దేవుని గురించి నేర్పించలేదు కానీ ఈ లోకంలో ధనము గురించి మీరు వాళ్ళకి నేర్పించారు. వాక్యం ఏం చెప్తుందండి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమింపవాలి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించుకుంటున్నారో పొరుగు వారిని కూడా అంతే ప్రేమించండి. మీరు ఒక వ్యక్తిని ఎప్పుడు ప్రేమించగలరంటే ఒక వ్యక్తిని క్షమించగల స్థితి మీకు ఉన్నట్టు. ఇఫ్ యూ కెన్ నాట్ ఫర్గివ్ సంబడి, కొందరు ఉంటారు, నేను ఆయనతో బ్రతకలేనండి, ఇంకా బతకపోవడం ఏంటి, కుటుంబం అన్నాక గొడవలు అవుతాయండి, కుటుంబం అన్నాక ఇబ్బందులు వస్తాయండి. ఏం చేయాలండి? మన కుటుంబస్తుల్ని క్షమించాలి. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, మీరు ఒక వ్యక్తిని క్షమించకపోతే యూ కెనాట్ గో ఫార్వర్డ్. ఒక వ్యక్తిని క్షమించినప్పుడు మీలో ఏముంటుందంటే కోపం అన్నది అలాగా రగుడుతూ 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 ఉంటుందండి. ఏం లాభం? ఫర్గివ్ పీపుల్, ఫర్గివ్ పీపుల్. ఎక్కడ నేర్చుకోవాలి? మీరు దేవుని దగ్గరే నేర్చుకోవాలి. యేసు ప్రభు గారు శిలువ మీద ఉన్నారండి, ఇద్దరు దొంగలు ఉన్నారండి, వాళ్ళు దొంగతనాలు చేసి తప్పులు చేసి ఆ తప్పుల వలన ఆ శిలువ మీద ఉన్నారండి. కానీ అందులో ఒక దొంగ అంటాడు, అయ్యా నేను ఈ శిక్షకి అర్హుణ్ణి, వీలైతే నన్ను జ్ఞాపకము ఆ పశ్చాత్తాపమే నేడు నువ్వు నాతో కూడా పరదేశివై. యు అండర్స్టాండ్? యు అండర్స్టాండ్? ఇవాళ ఏం చేయాలండి? మనం ప్రేమించాలి. ప్రేమ లేదు, ఎందుకంటే మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం. లెర్న్ టు ఫర్గివ్. ఇతరుల్ని క్షమించడము, మనం ఎలా క్షమిస్తామంటే, నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ నువ్వు ఆ రోజు ఏదో పని చేసావు చూడు, చెప్పిందే చెప్తారు, ఆ చెప్పిన తప్పునే మళ్ళీ ఎత్తుతారు, మళ్ళీ ఎత్తుతారు, మళ్ళీ ఎత్తుతారు. వెన్ యూ సే యూ ఫర్గివ్, ఒకసారి క్షమించారని చెప్పినప్పుడు దాన్ని మీరు భూమిలో మీరు ఏం చేయాలి? పాతి పెట్టాలి. యూ షుడ్ నాట్ గెట్ ద టాపిక్ అవుట్. అచ్చే మనం అలా కాదు, నాది పెద్ద హృదయం కాబట్టి నువ్వు నన్ను మోసం చేసినా నేను నిన్ను క్షమించాను, కానీ నువ్వు ఆ ఏదో పని చేసావు. మళ్ళీ అటు వచ్చే వారం మళ్ళీ నువ్వు ఆ ఏదో పని చేసావు, మళ్ళీ అటు వచ్చే వారం మళ్ళీ నువ్వు ఆ ఏదో పని చేసావు. అవతల వాళ్ళకి ఏమొస్తుందండి అప్పుడు? ఈడు 24 గంటలు ఇలాగ అంటున్నాడు, అలాగే బతుకుంటే పోదా అని అనిపిస్తుంది. ఇంకా అర్థమైందండి? వెన్ యూ సే ఫర్గివ్, ఒక వ్యక్తిని క్షమించాను అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆ విషయాన్ని ఫర్గెట్ ఇట్. అచ్చే మనకది సాధ్యపడదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, అందుకు యేసు ప్రభు వారు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, దొంగలు వచ్చారు, కొట్టుపడేశారు. మొట్టమొదటగా ఎవరు వచ్చారండి అక్కడ? చదవండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. ఫస్ట్ యాజకుడు చూశాడు కానీ వెళ్ళిపోయాడు, ఏం చేయలేదు. తర్వాత అలాగనే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి
ఏ వ్యక్తి అయితే మామూలుగా ఒక వ్యక్తికి సహాయం చేయడం అనుకుంటాడో అలాంటి వ్యక్తి ముందుకొచ్చి చదవండి, అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీదకి ఎక్కించుకొని ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మన జీవితాల్లో కూడా అనేకమైన సార్లు మనం అనుకుంటాం మనోళ్ళు మనకు సహాయం చేస్తారు అనుకుంటాం, కానీ మనోళ్ళు ఎప్పుడు మనకి దేవుడు కొన్నిసార్లు ఎవరో ఒక అనామకుల్ని మన గురించి ఏర్పాటు చేసి ఆశ్చర్య రీతిగా వచ్చి మనకు వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. వీ హ్యావ్ నో కనెక్షన్. ఎవరో ఒక తెలియని వ్యక్తి, ఎవరో ఒక ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతము, మనసు కలుగుతుంది, మంచి మనసు, వచ్చి ఏం చేస్తారు? సహాయం చేస్తారు. ఇవాళ మీరు ఎలాగుండాలి? వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ ట్రబుల్, మీకు ఎరిగిన వారు, మీ కుటుంబస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళి సహాయం చేయండి. వీలైనంత సహాయం చేయండి. నాకు సంబంధం లేదు, నేను అంటుంది ఆర్థిక సహాయం గురించి నేను మాట్లాడటం లేదు. చేతి సహాయం కూడా ఒక సహాయమే. కానీ ఇవాళ మనకి ఎన్నో పట్టింపులు, ఎన్నో మనుషులకి ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉంటాయి బుర్రలోని. ఒక వ్యక్తికి సహాయం చేయడానికి ఇవన్నీ అడ్డొస్తుంటాయి. అండ్ సమ్టైమ్స్ ఐ ఫైండ్ ఇట్ వెరీ స్ట్రేంజ్. ఒక సంవత్సరం క్రితం నాకు పరిచయమైన ఒక అమ్మాయి, యవనస్తురాలు, అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. క్రైస్తవ సమాధే అది మళ్ళీ, కానీ తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు. పాతి పెట్టడానికి వెళ్ళారు. నేను వెళ్ళాను. కుటుంబస్తులు అందరూ ఉన్నారు అక్కడ. సమాధి టైం వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆచరణలో నేరుగా ఏమంటారు, వ్యక్తిని కింద పెడతారు, పెట్టులో కాకుండా. ప్రశ్న ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ ఇప్పుడు ఆ వ్యక్తిని దించడానికి ఎలాగా, చేతుల మీద దించాలి అమ్మాయి. వాళ్ళ సొంత కుటుంబస్తులే ఆ గొయ్యిలోకి దిగడానికి ఆలోచిస్తున్నారు. దే ఆర్ థింకింగ్ సెంటిమెంట్స్ అన్నమాట అక్కడ. ఏది, గొయ్యిలోకి దిగితే ఏటి, గొయ్యిలోకి దిగి మళ్ళీ ఈ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంటే ఏదో జరిగిందని టు హోల్డ్ దట్ గర్ల్, అంటే ఆ అమ్మాయిని పట్టుకొని దించడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను చూస్తున్నాను ఇది ఎపిసోడ్ అంతా. ముందు కుటుంబస్తులకు మర్యాద ఇవ్వాలి కదా, అని చూడాలి కదా ఏం జరుగుతుందని. చూసి ఇంకెవరో రానప్పుడు నేనే ముందుకి వెళ్ళాను. ఆ అమ్మాయికి నాకు ఓన్లీ పరిచయం అంతే, ముఖ పరిచయం. అంటే ఒక 4-5 సార్లు 10 సార్లు కలిసాం. అమ్మాయి ఎవరో నాకు తెలుసు, ఏం చేస్తారో తెలుసు, అంతేగాని నాకు వాళ్ళ కుటుంబం గురించి తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళ అవతల వాళ్ళు చూస్తే వాళ్ళ క్రైస్తవులు కూడా కాదు. బట్ దెన్ స్టిల్ అక్కడ ఏమొచ్చిందండి, మనకి మానవత్వం అనేది మనకొకటి. నా కుటుంబస్తుడైతే నేను దిగనా, నా ఇంటి వారైతే నేను దిగనా, నా ఇంటి వారైతే నేను సహాయం చేయనా, ఒకటే తలంపు. అండ్ ఐ వెంట్ ఫార్వర్డ్, ముందుకెళ్ళాను, పట్టుకున్నాను, సహాయం చేసాం, దించాం కిందకి. ఇవాళ ఎంతమంది ఆవిడికి నాకు సంబంధం, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ హర్. సెంటిమెంట్స్, భూమిలో దిగాల, భూమిలో దిక్కకూడదా, వాళ్ళు ఏటి, నథింగ్. ఏం చేసామండి మనం? ఒక వ్యక్తికి మానవత్వ రూపంలో మనం సహాయము. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ద హెల్ప్? ఎంతసేపు మనం సహాయము కోరేవారుగా ఉంటాం. నేను కష్టంలో ఉన్నానండి, నాకు పలానా వ్యక్తి వచ్చి సహాయం చేస్తే బాగుంటుందండి, నాకు ఈ సహాయం చేస్తే బాగుంటుందండి, నాకు ఆ సహాయం చేస్తే బాగుంటుందండి, మా కాపరి రాలేదండి, మా పెద్దవారు రాలేదండి, మా ఇంటివారు రాలేదండి. డోంట్ కంప్లైన్. మీరు ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది వెళ్ళి సహాయం చేస్తున్నారు మీ పొరుగు వారికి?
మీ బంధువులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు. అండ్ కొన్నిసార్లు ఎవరన్నా బాధలో ఉన్నారనుకోండి, మీరు వాళ్ళకి ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదండి. వాళ్ళకి ఫోన్ చేసి కూర్చొని మాట్లాడి అన్నీ మాట్లాడిన తర్వాత, అమ్మ నా జీవితంలో కూడా నేను ఈ కష్టాలు పొందాను, కానీ నేను దేవుణ్ణి ఆశ్రయించాను, నేను ప్రార్థన చేశాను, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు అని ఒక స్వార్థని అందించే గొప్ప అవకాశం మీకు. ఆర్ యూ ఏబుల్ టు డూ ఇట్? నో. వాళ్ళు కష్టాల్లో ఉన్నారో నేను వెళ్ళి అడిగితే నాకెన్ని అడుగుతారో, నాకేం సహాయం అడుగుతారో, నేనేంటి చెయ్యాలో, నేను ఇది ఎందుకు చెయ్యాలి, నేను అది ఎందుకు చెయ్యాలి? నో. దేవుడు మీకు కొన్నిసార్లు అవకాశం ఇస్తాడు, కొన్నిసార్లు మీకు తలాంతులను ఇస్తాడు, కొన్నిసార్లు మీకు ఆ మార్గాలను ఇస్తాడు. హెల్ప్ సంబడి. ఎవరికో సహాయం చేయండి వీలైన వారికి. నా మాట కాదండి, వాక్యంలో రాయబడి ఉంది. యాజకుడు వెళ్ళాడు, ఎవడు సహాయము చేయలేదు. లేవీడు వెళ్ళాడు, ఎవడు సహాయము చేయలేదు. ఏ వ్యక్తి అయితే సహాయం చేయడని సమాజం అనుకుంటుందో ఆ వ్యక్తి వచ్చి సహాయము. మీరు అలాంటి ప్రత్యేకమైన దూతలుగా, అలాంటి ప్రత్యేకమైన దేవుడు ఏర్పాటు చేసిన దూతలుగా మీరు ఉండాలి. ఒకరికి సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, లేదా మీ బలము సహాయం కావచ్చు, లేదా మీకు ఎవరన్నా పరిచయస్తులుంటే ఒక మాట చెప్తే పని అయిపోతుందంటే ఆ మాట సహాయం కావచ్చు. బట్ మేక్ ష్యూర్ యు హెల్ప్ సంబడి. రేపు దినాన్న మీ పిల్లలు ఆ పరిస్థితిలో ఉండొచ్చు, మీ కుటుంబస్తులు ఎవరో ఆ పరిస్థితిలో ఉండొచ్చు. అప్పుడు అలాంటి మళ్ళీ ఒక దాత ముందుకొచ్చి సహాయము చేస్తారండి. చదవండి, పూర్తి చేయండి. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల, ఇంకా ఏమన్నా నీకు కావాలని అంటే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. అది నీకు తీర్చదనని. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు హెల్ప్. నిజం చెప్తున్నాను, కొన్నిసార్లు మీరు అలా సహాయం చేస్తే, కొన్నిసార్లు నేను మా పిల్లలతో ఒకసారి చాక్లెట్లు కొనడానికైనా చాక్లెట్ షాప్కి వెళ్ళాను. అదంతా కొంచెం ఏమంటారు, మంచి మంచి చాక్లెట్లు, ఖరీదైన చాక్లెట్లు అనమాట. ఎంతట్లో ఒక 3 కుర్రాలు, మామూలు కుర్రాలు వచ్చారు. ఏదో చాక్లెట్ షాప్ అనుకొని వచ్చారు, మామూలుగా అంటే ఇది అడుగుతున్నారు. రేట్ ఎక్కువ. ఎంత అండి, ఎంత ఎందుకు ఉందా అంటున్నాడు. కొంటాడు, ఇంత కొంటాడు. అది అడుగుతున్నాడు, ఇంత ఎక్కువ ఉందా అంటాడు, ఇంత ఎక్కువ. అన్ని రేట్లు అడిగేసి నా దగ్గర అంత లేవండి అని అన్నాడు. నాకు ఆయన చూసి ముచ్చట అనిపించి ఆడు ఏటేటి అడిగాడు అవన్నీ ఆడికి ఇప్పించి తీసుకోరాను. అంకుల్ నా దగ్గర డబ్బులు లేవన్నాడు. నేను అన్నాను, మీకు ఫ్రీ రా అన్నాను. నిజమేనా అన్నాడు. అరే ఫ్రీ అట్రా, వాళ్ళిద్దరికి ఫ్రీ అట్రా, ఓకే అంకుల్ అది కూడా కావాలి. ఐ ఫెల్ట్ హ్యాపీ డూయింగ్ ఇట్. ఐ ఫెల్ట్ హ్యాపీ. చాలా ఆనందం కలిగింది. ఇట్స్ అ స్మాల్ థింగ్, జస్ట్ అ చాక్లెట్. కానీ ఆడికి పాపం తినాలనిపించింది. ఆడి దగ్గర ఏం లేవు, ఆ రోజు డబ్బులు లేవు. ఓకే, దేవుడు నాకు ఈవేళ ఆ చిన్న స్థితిని ఇచ్చాడు, వాడికి చాక్లెట్ కొనే స్థితిని నాకు దేవుడు ఇచ్చాడు. అండ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు డూ దిస్ లిటిల్ థింగ్స్. కానీ మనకి ఏంటి ఇవన్నీ? ఎంతసేపు మీరు బాగున్నారా, మీరు మంచి బట్టలు వేసుకున్నారా, మీ పిల్లలు బాగున్నారా, నేను నా జీవితము, దాట్స్ ఇట్. నో, మేక్ ష్యూర్ యు హెల్ప్ పీపుల్. అవసరం వచ్చినప్పుడు లేని వారికి సహాయం చేయడం నేర్చుకొని పూర్తి చేయండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే ఆయనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో చెప్పాడు. నీవును వెళ్ళి అలాగ చేయమని అతనితో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. గొప్ప సందేశము ప్రభువారు ఉపమాన రూపంలో ఆ దినాల్లో అక్కడున్న ప్రజలకి తెలియచేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీవ్ లెర్న్డ్. రెండో భాగం లూకాసు సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. మొదటి భాగంలో ప్రభువారు ఉపమానాల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయం మనం ప్రేమను పొందాం, ప్రేమని అనుభవిస్తున్నాం. తర్వాత మనం ఎలాగుండాలి? ఇంకొక ఉపమానం చదవండి.
ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ఆ దినాల్లో కుష్ఠరోగులకి సమాజంలో వాళ్ళని ఉంచేవారు కాదు. కుష్ఠరోగం కానీ వస్తే ఊరు బయట కూడా కాదు, ఊరికి దరిదాపు అక్కడ దగ్గరున్న కొండలో లేదా ఈ కేవ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు జీవించాలన్నమాట. వాళ్ళ మనుషులతో ప్రజలతో వాళ్ళు ఉండకూడదు. దే షుడ్ బి అవే. అంటరాని వారు. ప్రభు గురించి మీరు ఆలోచించాలండి. హీఈస్ ఆన్ అ హై పోస్ట్. కానీ ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అంటరాని వారి దగ్గరికి, ఈ విరిగిన మనసుల దగ్గరికి, పేదవారి దగ్గరికి నేను మీతో ఉన్నాను అని చెప్పడానికి, ఒక గొప్ప సందేశం తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. హీ వాజ్ విత్ ఎవ్రీబడి. అంత గొప్ప ఆయన పుట్టిక సామాన్యం. ఆయన జీవితంలో నడిచే మార్గాలన్నీ సామాన్యులతో గడిపాడు. మోకరించి విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ తలాంతుల మీద మీరు ఆధారపడవద్దు, మీ ధనము మీద మీరు ఆధారపడవద్దు. పాస్టర్ గారు నిన్నే ఫోన్ చేస్తూ ఒక విషయం చెప్పారు. ఈ తురక రాజ్యాల్లో బిల్డింగ్లు ఎగిరిపోతున్నాయి కదా, అందులో ఎవడో ఒకడట ఇల్లంతా ముందే రికార్డు చేసుకున్నాడట. నేను ఇలాంటి ఇంట్లో ఉండేవాడిని, మా ఇంట్లో ఇలాంటి కార్లు ఉండేవి, మా ఫ్లోరింగ్ ఇలాగ ఉండేది. ఆహా పాపం ఇజ్రాయెల్ దేశం వాడు వచ్చి బాంబు వేసాడు, అంతా దెబ్బలైపోయింది. ఆడు ముందే ఇలాగ అవుతుందేమోనని రేపుడు దినాన్న వాళ్ళ పిల్లలకి చూపించుకోవడానికి ఆ రోజుల్లో మేము ఇలా బ్రతికేవాళ్ళమని వీడియో తీసుకున్నాడట. ఎప్పుడేమవుతుందో మీకు నాకు తెలీదండి. ఇల్లు ఉన్నదని అనుకోగలరు, భూకంపం వచ్చి టప్మని వెళ్ళిపోయింది అనుకోండి, కాగితాలు ఉంటాయి, ఏమీ పనికిరావు. మీకు అర్థమైందా? ఏమీ పనికిరావు. డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్. మీ ధనము, మీ శక్తి, మీ తలాంతు ఊడిపోయింది అనుకోండి, ఇంకా తర్వాత ఏడ్ చేస్తారు. దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు అందరికీ. దేవుడు ప్రార్థన, విశ్వాసం, దేవుడు కార్యాలు చేస్తాడని. ఏమీ లేనప్పుడు ఇవన్నీ మాట్లాడతారు, అన్నీ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడతాడు. నేను ఒక వ్యక్తితో ఒకసారి అన్నాను, వాళ్ళిద్దరికీ సమస్యలు నడుస్తున్నాయి అన్నమాట. నేను అన్నాను, క్షమిస్తే పోయేది కదా అని. నేను ఎందుకు క్షమించాలి? వాళ్ళ ఇంట్లో మా పాప ఎందుకు క్షమించాలండి? మా పాపకి ఏమి ఇవాళ 2 లక్షలు వస్తున్నాయి, దాన్ని ఆధారపడుతుంది, కష్టపడి పెంచుతుంది పిల్లల్ని. అది కష్టపడి మీరు పెంచవచ్చు పిల్లల్ని. పిల్లడికి తండ్రి ప్రేమ ఉండాలి, పిల్లడికి తల్లి ప్రేమ ఉండాలి. దేవుడు అందుకే ఈ కుటుంబ వ్యవస్థని పెట్టాడు. నేను లక్షలు సంపాదిస్తాను కానీ కుటుంబం లేకపోతే, కుటుంబానికి సాక్ష్యం లేకపోతే వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఏం లాభం? మీ పిల్లలతో మీరు సమయం గడకపోతే ఏం లాభం? మీ కొడుకుతోటి, మీ కూతురుతోటి మీరు 2 మాటలు మాట్లాడే టైం లేకపోతే వాట్ ఈస్ దిస్ లైఫ్ దట్ యువర్ లివింగ్? అర్థం ఉండాలండి. చదవండి. ఆయన వారిని చూచి 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరికి దూరం నుంచి వచ్చి, అయ్యా మమ్మల్ని కరుణించు అని కేకలేస్తున్నారు. తర్వాత ప్రభు వారు వాళ్ళని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. యాజకుడిని మీ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకోండి, ఒక్కసారి వెళ్ళి ఆయన కలండి చాలు అని అంటాడండి ప్రభు వారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఏ విశ్వాసంతో వచ్చారు? ఈయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారట, మేము విన్నాము. ఆ ఊర్లో చేశాడట, ఈ ఊర్లో చేశాడట, మేము అన్నీ విన్నాము. అయ్యా మాకు ఈ కార్యం చెయ్యు. దేవుడు వెంటనే వెళ్ళి యాజకుని కళ్ళు అని అంటారు. వెళుతున్న మార్గంలోనే ఏమొచ్చింది? వాళ్ళకి స్వస్థత వచ్చింది. నెక్స్ట్ ఏమైంది? చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి, అందులో ఒకడికి సడన్గా అనిపిస్తుంది అనమాట, నాకు స్వస్థత వచ్చింది. తర్వాత గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, గొప్ప శబ్దముతో అయ్యా వందనాలయ్యా నాకు స్వస్థత వచ్చింది అని దేవుడిని మహిమపరుస్తూ తిరిగి ఎవరి దగ్గరికి వచ్చాడండి? ప్రభు వారి దగ్గరికి వచ్చాడండి. వాట్ అ వండర్ఫుల్ థింగ్ అది.
ప్రభువారు అప్పుడు అడుగుతున్న ప్రశ్న చదవండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చేస్తున్నాడండి? ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువారి దగ్గరికి కుష్ఠరోగం ఉంది, నాకు స్వస్థత ఇమ్మని వెళ్ళాడు. స్వస్థత వచ్చింది. నయమైన తర్వాత నేరుగా ఎక్కడికి వచ్చాడు ఆయన? మళ్ళీ ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా వందనాలు అయ్యా. తర్వాత ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. వాడు మళ్ళీ సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా? అరే నువ్వు వచ్చావు బాగానే ఉంది, 10 మందికి స్వస్థత రాలేదా అని అడిగారు. అప్పుడు ఆ 9 ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగుపడలేదా అని చెప్పాను. వచ్చిన వాడు ఒకడు లేడా? చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువారు ఆ ప్రశ్న అడిగారు అంటే ఇక్కడ ఎవరు అడుగుతున్నారు? నేరుగా ప్రభువారు అడుగుతున్నారండి. ఆయన అడిగారంటే దాని అర్థం ఆయన మిగతా వాళ్ళు వచ్చి ఎందుకు కృతజ్ఞతలు చెల్లించలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. 10 మంది వెళ్ళారు, 10 మందికి స్వస్థత వచ్చింది. అన్యుడు వాడు కానీ దేవుని దగ్గరికి వచ్చాడు. అరే నువ్వు అన్యుడివి కానీ నువ్వు వచ్చావు, కృతజ్ఞత ఉంది నీకు. మిగతా 9 ఇక్కడ. వాళ్ళ ప్రశ్న మీకు కూడా రండి. కృతజ్ఞత కలిగి ఎంతమంది మనం ఉన్నాము? ఐఎమ్ టెలింగ్ యూ దిస్. దేవుని నామానికి కనపరచాలని చెప్తున్నాను. ఏదో సమయం వచ్చింది కదా పాస్టర్ గారు మీరు చెప్పేస్తున్నారంటే నేనేమో అనలేను, కానీ ఐ హ్యావ్ టు టెల్. నేను గర్వంగా చెప్పగలనండి, మన సంఘానికి వచ్చి వాక్యం విన్నవారు, నేను అంటుంది మేము మీ చేతులు వేసాము ప్రార్థన చేసాము, నేనేం అలాగ అంటం లేదండి. నేను అంటుంది మన సంఘానికి వచ్చి వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడి మీ ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందరూ 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 అనుభవించారండి. ఐ కెన్ టెల్ ఇట్ ప్రౌడ్లీ. దేవునిలో బలపడి ఇవాళ మీ కుటుంబాలన్నీ ఈ స్థితిలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నామో దీనికి తక్కువలో 3 4 5 ఉన్నారు కృతజ్ఞత లేనివారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మాకు కృతజ్ఞతగా ఉన్నారని నేను అంటం లేదు. ఏ సంఘంలో అయితే మీరు మారు మనసు పొందారో, ఏ సంఘంలో అయితే మీరు రక్షణ పొందారో, ఏ సంఘంలో వచ్చి విశ్వాసంలో బలపడి ప్రార్థనల ద్వారా దీవెనలు పొందారో, ఎంతమంది నమ్మకంగా ఉన్నారో, ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుని కార్యాల పట్ల కృతజ్ఞతగా ఉన్నారు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే. అంటున్నారని కాదు కానీ అనాలి. ఐ కెన్ టెల్ ఈవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా దీవించబడుతున్నారు. విడిచిపెట్టిన వాళ్ళు ఏ బాధలో ఉన్నారో కూడా నాకు తెలిసినప్పుడల్లా నేను ఆలోచించినప్పుడు బాధపడుతుంటాను. అయ్యో మన సంఘంలో ఉండుంటే బాగుండేది, ఇంకా దీవించబడతారు, ఇంకా ఉన్నతమైన స్థానంలో వెళ్తారు. అక్కడికి ఆగిపోయారు కొందరు, అక్కడికి అలాగ అట్టికిపోయారు కొందరు. అండ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్ అప్ ఇన్ లైఫ్. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాట్ ఎవర్. అండ్ ఐ ఫీల్ వెరీ సాడ్. అయ్యో ఆ సహవాసములో ఉండుంటే, ఈ సహవాసములో కానీ ఉండుంటే, ఈ తరబీదులో కానీ ఉండుంటే, ఈ సంఘములో ఆ విశ్వాసములో ఆ కట్టుబాటులో ఉండుంటే ఆ వ్యక్తి రక్షింపబడేవాడు, ఆ వ్యక్తి ఆమె రక్షింపబడేది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ అండి, ఇదేదో మా గొప్పతనం అని నేను అంటం లేదు, కానీ మన సంఘము ప్రతి ఒక్క వ్యక్తిని విశ్వాసంలో ఎదగాలని ఏకైక లక్ష్యంతో మనం ఉంటామండి. వీ నెవర్ టాక్ అబౌట్ మనీ. పాస్టర్ గారు కానీ, నేను కానీ, పాస్టమ్మ గారు కానీ, వీ నెవర్ టెల్ యూ మీరు ఇంత డబ్బులు ఇవ్వండి, అంత డబ్బులు ఇవ్వండి, మీరు ఇది ఇస్తే ఇది అవుతుంది. నేను సెల్ ఫోన్ ఎత్తి చెప్పగలను ఆ వ్యక్తి ఎంత. నిజానికి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి అలాగా. ఆ వ్యక్తి ఎంత ఇచ్చారు, ఆ తర్వాత దేవుడు అంత దీవించబడ్డాడు. బట్ వీ నెవర్ సే ఆల్ దాట్. వీ నెవర్ సే ఆల్ దాట్. మీరు మీ కార్యాలకి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మేము మీ డబ్బులు ఎక్స్పెక్ట్ ఎప్పుడూ చేయము, ఏది చేయము. మాకున్న ఏకైక ఆశ ఏంటండి, మీరు దేవునిలో బలపడాలి. మీ కుటుంబాలు బాగుంటే వీ ఫీల్ హ్యాపీ. మీ కుటుంబాలు రేపు దీవించబడితే వీ ఫీల్ హ్యాపీ.
మన సంఘంలో ఈవేళ మన పిల్లలు విదేశాలు వెళ్తున్నారండి, విదేశాల్లో చదువుకుంటున్నారండి, విదేశాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇక్కడ విదేశాల సంఘం తర్వాత ఇదే విశాఖపట్నంలో గొప్ప స్థానంలో ఉన్నారండి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారండి. హౌ మెనీ గ్రేట్ థింగ్స్. అదేవిధంగా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చొని ఆలోచించండి, విడిచిపెట్టిన వెళ్ళిన కుటుంబాల జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి, సాక్ష్యాలు ఎలాగున్నాయి, సాక్ష్యాలు కలిగి ఉన్నారా, వాళ్ళ జీవితాల్లో సాక్ష్యము కలిగే విషయాలు ఏమన్నా జరుగుతున్నాయి. ఇఫ్ యూ కెన్ థింక్ యూ లోన్ గెట్ ద ఆన్సర్. మీకే ఆ జవాబు అనేది. సంఘము దేవునికి ఉన్న పట్ల ప్రాధాన్యత మీరు కానీ దేవుడికి ఇచ్చినట్లయితేనండి, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దేవుడు మీ పట్ల ఎల్లవేళలా ఉంటాడండి. ఇశ్రాయేలీయుల దేవుడు కొనకడు, నిద్రపోడండి. ఇక్కడ ప్రభువారు అడుగుతున్నాడు, అయ్యా 10 మందికి స్వస్థత వచ్చింది, మిగతా 90 ఎక్కడ? ఇవాళ చాలామంది దీవెన 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 అని ప్రార్థన చేస్తున్నారండి. ఆ దీవెన వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోతున్నారు. మీరు సంఘానికి దూరం అవుతున్నారు, ప్రార్థనకి దూరం అవుతున్నారు, కుటుంబానికి దూరం అవుతున్నారు, మీ కుటుంబస్తులకే దూరం అవుతున్నారు. ఈజ్ దట్ ద గ్రోత్? అది దీవెన అనుకుంటున్నారా మీరు? నో, ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ నాట్. మేబీ ఆర్థికంగా మీరు దీవించబడుతున్నారేమో, మేబీ వాహనాలు ఏం పట్టుకెళ్ళమండి. మీరు బహుగా ప్రేమించిన ఇల్లు ఎక్కడే వదిలేయాలి. మీరు బహుగా ప్రేమించిన వాహనాలు, బంగారము, డైమండ్స్, ఎవ్రీథింగ్ మీరు ఎక్కడే విడిచిపెట్టాలండి. రెప్పపాటున విల్ బీ గాన్. ఈ జీవితం గురించి ఏమని రాయబడి ఉందండి? ఆవిరి వంటిదండి. అయ్యా, ఈ ఉన్న ఒక్క జీవితం ఆనందంగా గడపండి అయ్యా, ప్రేమగా గడపండి అయ్యా, కృతజ్ఞతతో. ఎవరి పట్ల కృతజ్ఞత? దేవుడి పట్ల. అయ్యా, నా జీవితంలో ఈ కార్యం చేశారు, నాకు ఆ స్తోమత లేదు, నాకు ఆ స్థితి లేదు, నాకు ఆ వనరులు లేవు, కానీ ఇవన్నీ నేను ఎవరి వల్ల పొందుకున్నాను. యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కృతజ్ఞత భావన కలిగి మీరు అందరూ ఉండాలండి. దేవుడు దీవిస్తాడు, మీరు మీ సాక్ష్యాల్లో దేవుణ్ణి కాకుండా మనుషుల్ని పొగుడుతున్నారు. హౌ సాడ్. దీవెన ఎవరి వలన వచ్చింది? దేవుడి వలన వచ్చింది. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ద్వారాలు ఎవరు తెరిచాడు? దేవుడు తెరిచాడు. మరి మీ సాక్ష్యము నోరిప్పినప్పుడు వై ఆర్ యు నాట్ సేయింగ్ గాడ్ డిడ్? మీ సాక్ష్యం అంతటిలోనండి ఏ మానవుడి పేరు తీసుకోకూడదండి. ప్రతి మాటలో దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు టెల్. వివాహానికి వెళ్ళామండి, చాలా పెద్ద సంఘం. పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడు, వెంటనే ఏదో మినిస్టర్ ఎవడు వచ్చాడండి. రాగానే నేను ఆపేశాడండి ప్రసంగం. ఐ వాజ్ ఫీలింగ్ సో సాడ్. ఎమ్మెల్యే వస్తే ప్రసంగం ఆపేయడం ఏంటండి? సిగ్గుచేటు. అలా ఒక 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత పోతారండి. పాస్టర్ ఈజ్ ద హెడ్. యాజకుడు అని వాడు పెద్దవాడండి. సమూయేలు ప్రవక్త అని ఎంత గొప్ప వ్యక్తి అంటే, రాజుకి చెప్పేవాడు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకోకపోతే దేవుడు నిన్ను కొట్టేస్తాడని చెప్పేవాడండి. రాజులు భయపడేవారు. యాజకుడు అంటే దట్ ఈస్ ద ప్లేస్, దట్ ఈస్ ద ప్లేస్. ఇవాళ మీరేమో మీ ఫంక్షన్లో వీళ్ళందరినో లోకంలో ఉన్న వారికి మీరు కూడా మీ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మనుషుల పేరు ఎత్తద్దండి. తప్పమైన దీవెన ఎగిరిపోద్ది మీ జీవితంలో నుంచి. ఎత్తితే ఒకటే పేరు ఎత్తాలి. ఎవరి పేరు? దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. దేవుడు మానవులను వాడుకుంటాడండి, అధికారిని వాడుకుంటాడు, ఎవరినో వాడుకుంటాడు. కానీ వాడుకునేవాడు దేవుడు అయిపోడు. వాడు కేవలం ఒక యంత్రం మాత్రమే. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? మీ మాటలో, మీ క్రియలో, మీ చూపులో, మీ తలంపులో గాడ్ షుడ్ బి దేర్ ఎట్ ద ప్లేస్. 90 ఎక్కడ? మిగతా మందికి ఆ కృతజ్ఞత భావన. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమంది కృతజ్ఞత భావన ఉంది? ఇవాళ మీరు ఎలాగున్నారంటే గుర్తుపెట్టుకోండి, దేవుని వలన మీరున్నారు. ఇవాళ ఊపిరి పీలుస్తున్నారంటే దేవుని వలన మీరు ఊపిరి పీలుస్తున్నారు. మీ అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే దేవుని వలన ఉన్నారు. ఇంకా మన సంఘంలోని 2 ఫ్లోర్లు ఎక్కి రావాలంటే కొంచెం ఆరోగ్యంగా ఉండాలి. కొంచెం ఆరోగ్యం అటు ఇటు అయినా సరే మెట్లు ఎక్కలేము. మీరు ప్రార్థన చేసుకోవాలి, దేవుడా నాకు ఆ ఆరోగ్యము ఇయ్యు, నేను 2 ఫ్లోర్లు ఎక్కి గుడికి వెళ్ళాలి. నేను ఎవరిస్తున్నారండి ఈ శక్తి? డోంట్ కీప్. దేవుని పక్కన పెట్టొద్దండి. మీ తలాంత మీద మీరు ఆధారపడొద్దు, మీ ధనం మీద ఆధారపడొద్దు. కానీ ఏ భావన కలిగి ఉండాలి? కృతజ్ఞత భావన.
మొదటి భాగం ప్రేమ, రెండోది కృతజ్ఞత, మూడోది విశ్వాసం. వచ్చేవారం మనం ధ్యానిస్తాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు మనుషులకి అర్థమయ్యే భాషలో మంచి ఉపమానాలు చెల్లిస్తూ గొప్ప సువార్తను అందించారు తండ్రి. మరొకసారి ఈవేళ మాకు అవన్నీ తెలియజేసినందుకు వందనాలు. నిజమే తండ్రి, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాము కానీ క్రీస్తుని పోలి నడిచే వారుగా మేము ఉండటం లేదు తండ్రి. మాలో ప్రేమ లేదు తండ్రి. మాలో అసూయ, కోపము, పంతము, పగ, ప్రతీకారాలు మా తలంపుల్లో నడుస్తున్నాయి తండ్రి. ఇలాంటి దుష్ట ఆలోచనలు బట్టి మమ్మల్ని దయచేసి క్షమించండి తండ్రి. మాలో ఉన్న ఈ చెడు తలంపులన్నీ తీసివేయండి తండ్రి. అందరినీ ప్రేమించే మనస్తత్వం మాకు దయచేయండి. మా శత్రువుల్ని మేము క్షమించే ఆ గొప్ప మనసు మాకు దయచేయండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాటకి అర్థము తెలిపేవారిగా గొప్ప విశ్వాసిగా నన్ను నిలబెట్టండి. అట్టి రీతిలోనే తండ్రి ఈవేళ మేము సజీవులుగా ఉన్నామంటే, ఈవేళ మేము ఏమైతే ఉన్నామో అది మీ కృప, మీ దయ, మీ దీవెన తండ్రి. దాని మీ పట్ల కృతజ్ఞత కలిగి లేం తండ్రి. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. నేటి నుంచి తండ్రి మా ప్రార్థనలో, మా తలంపుల్లో, మా క్రియలో, అన్ని విషయాల్లో కృతజ్ఞత భావన కలిగి ఉండే వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.